నమస్కారం. నేను మీ పని భాస్కర్, దిల్షుక్ నగర్, హైదరాబాద్. వెల్కమ్ టు పసుమర్తి ఆస్ట్రాలజీ సెంటర్, పసుమర్తి జ్యోతిష్యాలయం. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులు శ్రేయోభిలాషులకి కూడా షేర్ చేయండి, వారికి కూడా ఎంతో కొంత ఉపయోగకరంగా ఉంటుంది. మనము జ్యోతిష్య విజ్ఞాన కార్యక్రమంలో భాగంగా రకరకాలైన అంశాలని తెలుసుకుంటూ వస్తున్నాం. ఎన్నైనా సరే చెప్పుకోనివ్వండి, ఎంతైనా చెప్పుకోనివ్వండి, అవే నవగ్రహాలు, 12 లగ్నాలు, 12 రాసులు. వీటిల్లోనే గ్రహస్థితి మారటము, గ్రహాలు వాటి బలాలని మార్చుకోవటము, కొన్ని ఉచ్చపడటం, కొన్ని నీచపడటం, కొన్ని అస్తంగత్వం చెందటం, కొన్ని రెట్రోగేడ్, ఒక్కొక్కసారి వక్రంలో సంచరిస్తుంటాయి, కొన్ని అతిచారంలో సంచరిస్తూ ఉంటాయి. కాబట్టి వాటిని బట్టి ఫలితాలు అనేవి మారుతూ ఉంటాయి అని మనము చాలా వీడియోల్లో చెప్పుకుంటూ ఉన్నాం. కాబట్టి బేసికల్గా వాటితో పాటుగా మనం వైద్య జ్యోతిషం గురించి తెలుసుకుంటున్నాం. అలాగే మాసఫలాలు షార్ట్స్ రూపంలో కూడా తెలుసుకుంటున్నాం. ఇట్లా మనము రకరకాలైన అంశాలన్నిటినీ కూడా మనం జ్యోతిష్యంలో ఉన్న నిగూఢమైన అంశాలని అధ్యయనం చేసుకుంటూ తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం వీడియోల ద్వారా. అలాగే కొంతమంది వీడియో నచ్చిన వాళ్ళు షేర్ చేస్తున్నారు, లైక్ చేస్తున్నారు. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటూ రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళు ఉన్నారు. అలాగే వేరే వాళ్ళకు కూడా మనకి రిఫరెన్స్లు అవి ఇచ్చే వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి దీని ద్వారా ఒకంత నలుగురికి మంచి జరగాలనే మనం స్టార్ట్ చేయటం అనేది జరిగింది. సో కొంత మనం రీచ్ కానీ మన ఏదైతే ఉన్నదో అది కొంచెం స్లోగా ఉన్నప్పటికీ సాటిస్ఫాక్షన్గానే మనం ముందుకు వెళ్తున్నాం. అన్ని అంశాలను కూడా తెలుసుకుని ముందుకు వెళ్ళే ప్రయత్నం అయితే చేస్తున్నాం. మరి అలాగే కొన్ని ముఖ్యమైన అంశాలు మనం వైద్య జ్యోతిషం నుంచి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా మనకి రోగాలు ఎప్పుడు ఇబ్బంది పెడుతూ ఉంటాయి, మనుషులకి ఎప్పుడు వస్తూ ఉంటాయి అనగా ఎప్పుడూ కూడా రోగం మనిషిని అంటిపెట్టుకుని ఉండదు. కొంతమందికి బై బర్త్ కొన్ని రోగాలు ఉంటాయి. మనం బాలారిష్టాలు చెప్పుకున్నాం. సో వాటిని బట్టి ఆ దశలు మొదలవుతున్నట్టయితే కొంత ఇబ్బంది పెడుతుంది. అలాగే షష్టాధిపతి దశ మొదలుపెట్టిన, అష్టమాధిపతి దశ మొదలుపెట్టిన కొంత బాల్యంలో ఇబ్బంది పెడుతుంది. అలాగే వీరు అస్తంగత్వం చెందటం, రెట్రోగేడ్ అయినప్పుడు కొంచెం వాళ్ళు ఇబ్బందిగానే ఉంటుంది ఆరోగ్యం. అలాగే అంటే లగ్నాధిపతి షష్టంలో పడ్డ, అష్టమంలో పడ్డ, వ్యయంలో ఉన్న, అలాగే చంద్రుడు 6, 8, 12 స్థానాల్లో ఉన్న కొంత మానసికమైన రుగ్మతులకి వెళ్తూ ఉంటారు. అలాగే రాహుమార్ దశ చిన్నప్పుడే వచ్చినా కూడా వీటికి కూడా కొంత మానసికమైన రుగ్మతులు అనేవి వీరికి వస్తూ ఉంటాయి. కాబట్టి ఇవన్నీ కూడా మనం పరిశీలించుకుంటూ ముందుకు వెళ్ళాలి. అలా కాకుండా మనకి కొన్ని ఫండమెంటల్గా తీసుకున్నట్టయితే ఎప్పుడెప్పుడు మనకి ఏ దశ అంతర్దశల్లో మనం పరిశీలించవలసింది ముఖ్యంగా మనకి 5 రకాలు: మహర్దశ, అంతర్దశ, అలాగే సూక్ష్మదశ పరిశీలించాలి, ప్రాణదశ పరిశీలించాలి. దాంతోపాటుగానే మనము విదశలను కూడా పరిశీలించాలి. అంటే అంతర్దశలు వాటిల్లో మళ్ళీ అవే రిపీట్ అవుతూ ఉంటాయి. మహర్దశలు మనకి 9 నవగ్రహాలకి, అలాగే రవిలో రవి అక్కడి నుంచి మొదలుపెట్టి కేతు వరకు వెళ్ళటం, ఇట్లా అన్నీ కూడా వరుసగా మొదలవుతూ ఉంటాయి, శుక్రుడు వరకు వెళ్ళటం అలా. కాబట్టి మహర్దశ, అంతర్దశ, విదశ, ప్రాణదశ, సూక్ష్మదశ. మనం విదేశ వరకు వెళ్ళినట్టయితే మనకి ఈ కనెక్టివిటీ అనేది సరిపోతుంది. ఫలితాల్లో కానివ్వండి, అలాగే మనము ఏదైనా సరే ఏ ఫలితం చెప్పాలనుకున్నా, అలాగే ఈ రోగాన్ని మనము అంచనా వేయటానికి కానివ్వండి, వీటికి రాహుకేతువుల కనెక్షన్ ఎక్కడొచ్చింది, షష్టమాధిపతి అష్టమాధిపతి కనెక్షన్ ఎక్కడొచ్చింది, ఇవన్నీ కూడా చూసుకుంటూ మనము వెళ్ళవచ్చు. కొంతమంది సూక్ష్మంగా లోతుగా అధ్యయనం చేసేవాళ్ళు సూక్ష్మం ప్రాణదశకు కూడా వెళ్తూ ఉంటారు. తప్పులేదు, ఇంకొంచెం పిన్ పాయింట్గా మనం లోతైన అధ్యయనం చేయాలి, అధ్యయనం కరెక్ట్గా రావాలి ఫలితం అనేటప్పటికీ వెళ్తూ ఉంటారు. ముఖ్యంగా మనము ఈ రోగాలను కలుగజేసే దశాంతర దశల గురించి వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా మారకాధిపతి దశాంతర దశలు మనం ఒక వీడియో చేసుకున్నాం. మారకాధిపతి, బాధకాధిపతి అని వరుసగా 2 వీడియోలు చేసుకోవటం జరిగింది. ప్రతి లగ్నానికి కూడా మారకాధిపతులు ఉంటారు, అలాగే బాధకాధిపతులు ఉంటారు. చరాస్థిరాది స్వభావ లగ్నాలకి బాధకాధిపతులు. ఈ మారకాధిపతులు వచ్చేటప్పటికి ద్వితీయ సప్తమాధిపతులు, తృతీయ అష్టమాధిపతుల కనెక్షన్ వచ్చినప్పుడు వీరికి ఇబ్బంది జరుగుతుంది అని మనం చెప్పవచ్చు. దశాంతర దశలు అంటే లగ్నానికి పాపి ఎవరైనా సరే
ద్వితీయ సప్తమాధిపతులు పాపులైనప్పుడు, తృతీయ అష్టమాధిపతులు పాపులైనప్పుడు, వీటిల్లో రాహుకేతువుల అంతర్దశ వచ్చినప్పుడు కూడా ఇబ్బంది పెడుతుంది. అలాగే షష్ఠ లేదా అష్టమాధిపతి దశాంతర్దశలు, ఇక్కడ మనం ఇందాకే చెప్పుకున్నాం, షష్ఠాధిపతి రోగాలను కలుగు చేసేవాడే షష్ఠాధిపతి. కాకపోతే కొంత ఇక్కడ అది షష్ఠాధిపతికి ఏమన్నా రెండో ఆధిపత్యం వస్తుంది, షష్ఠ భాగ్యాధిపత్యం వచ్చిందా, లగ్న షష్ఠాధిపత్యం వచ్చిందా, ఇలా మనం చూసుకుని వారు ఎక్కడ ఉన్నారు, ఏ విధంగా ఉన్నారు, వాటికి సంబంధించిన పరిహారాలు చేసుకున్నట్టయితే కొంత మనం బయటపడతాం. ఉదాహరణకి కర్కాటక లగ్నం తీసుకుంటే షష్ఠాధిపతి భాగ్యాధిపతి గురువు కాబట్టి ఈయన ఎక్కడ ఉన్నాడు, ఒకంత భాగ్యాధిపతి కాబట్టి మంచి చేస్తాడు, రోగం వచ్చినా కూడా కొంత తగ్గిస్తాడు అని మనం చెప్పవచ్చు. మళ్ళీ ఈయన ఎక్కడ ఉన్నాడు అనే దాన్ని బట్టే ఫలితం అనేది మారుతూ ఉంటుంది. సో ఇలాంటివి. తర్వాత పాపగ్రహ మహదశ లేదా అంతర్దశలు. మహర్దశ నడుస్తున్నప్పుడు అది పాపగ్రహ దశ, అంటే లగ్నానికి పాపి ఎవరు అనేది మనం ముఖ్యంగా తీసుకోవాల్సింది. ఇక్కడ రాహుదశ నడుస్తున్నప్పుడు అందరికీ అలాగే ఉంటుందా అంటే, కొంత రాహుకేతువుల దశ నడిచినప్పుడు వాళ్ళు మిత్రుల స్థానాల్లో ఉన్న, మిత్రులతో కలిసి ఉన్న, మిత్రులైనప్పటికీ కూడా కొంత ఇబ్బంది ఉంటుంది. మిగతావి మనం తీసుకున్నప్పుడు సప్తగ్రహాలకి కూడా లగ్నానికి శత్రువ మిత్రుడ అనేది తీసుకోవాలి. అలాగే పాప శుభుడ అనేది తీసుకుని మనము నిర్ధారించవలసి ఉంటుంది. కాబట్టి ఇక్కడ పాపగ్రహ మహర్దశ లేదా అంతర్దశ అంటే లగ్నానికి, ఉదాహరణకి మనం మేషలగ్నం తీసుకున్నాం అనుకోండి, శుక్రుడి లగ్నానికి పాపి, బుధుడి లగ్నానికి పాపి కాబట్టి వీళ్ళు ఇబ్బంది పెడతారు. శని ఈ లగ్నానికి పాపి కాబట్టి వీళ్ళు దశాంతర్దశలో వచ్చినప్పుడు, అక్కడ రాహుకేతువులు కూడా వచ్చినప్పుడు ఇబ్బంది పెడతారు, కొంత రోగం అనేది వచ్చే అవకాశం ఉంటుంది అని మనము చెప్పవచ్చు. మారకా గ్రహంతో సంబంధం కలిగిన గ్రహముల దశలు అంటే, ఇప్పుడు మనం లగ్నానికి మారకులు అనేది మనం తెలుసుకుంటాం కాబట్టి ఆ లగ్నానికి మారకులతో కలిసి ఉన్న దశలు కూడా ఇక్కడ మనకి దశాంతర్దశల్లో కూడా కొంత రోగాలు వచ్చే అవకాశం ఉన్నది అని మనకి చెప్పవచ్చు. అలాగే షష్టంలో ఉన్న గ్రహదశ నడుస్తున్నా, అష్టమంలో ఉన్న గ్రహదశ నడుస్తున్నా కూడా కొంత ఇబ్బంది ఉంటుంది. వ్యయానికి కనెక్షన్ వచ్చిందనుకోండి, కొంత మంచంలో తీసుకుని హాస్పిటలైజ్ అయ్యి మనం చూస్తూ ఉంటాము. ఒక నెల, 2 నెలలు, 3 నెలలు, కొంతమంది 6 నెలలు కూడా తీసుకుని ఇబ్బంది పడేవాళ్ళు ఉంటారు. కాబట్టి ఇట్లా ఇది షష్టానికి కనెక్షన్ వచ్చిందంటే కొంత హాస్పిటలైజ్ అయ్యి వాళ్ళు బయటపడతారు, ట్రీట్మెంట్ తీసుకుని అని చెప్పవచ్చు. అష్టమానికి వచ్చినప్పుడు కొంత వారికి ఇబ్బంది ఉంది, వారు కాలం చేసే పరిస్థితి అని మనం చెప్పవచ్చు. అలాగే రోగకారక గ్రహ దశాంతర్దశలు అన్నారు. అలాగే రోగాన్ని కలుగు చేసే దశలు మనం ఇప్పుడే చెప్పుకున్నాం 6, 8. సో వీటి కనెక్షను, వ్యయానికి కనెక్షను వచ్చినట్టయితే కొంత గ్రహాంతర్దశలు బాగా బలంగా ఉండి, వాటి బలం అంటే మనకి ముఖ్యంగా లగ్నాధిపతి బలంగా ఉన్నాడు అనుకోండి, కొంత వీటి నుంచి తప్పించుకుంటాం. లగ్న పంచమ భాగ్యాధిపతులు బలంగా ఉన్నారనుకోండి, కొంత తప్పించుకుంటాం. అలాగే శుభగ్రహాలు గురువు, బుధుడు, శుక్రుడు ఎక్కడ ఉన్నారు, కేంద్రాల్లో ఉన్నారనుకోండి, కొంత బలంగా ఉంటారు కాబట్టి వారికి దీని నుంచి తట్టుకునే ఇది ఉంటుంది. అలాగే రోగనిరోధక శక్తి ఉంటుంది కాబట్టి దాని నుంచి బయటపడతారు అని మనం చెప్పవచ్చు. అలాగే యోగకారక మహాదశలోని రోగకారక అంతర్దశలోను అన్నారు. అంటే యోగకారక మహర్దశలు అంటే మనకి 159, వాటిల్లో కూడా ఈ రోగకారక దశలు ఏమన్నా అంతర్దశలు వచ్చినప్పుడు మనకి ఇబ్బంది పెడతాయి అని మనకి చెప్పారు. అంటే అంతర్దశలు తీసుకోవాలి, విదశలు, సూక్ష్మదశలు, ప్రాణదశల్లో కూడా మనం ఏమి అనుకోవటానికి లేదు. ఎందుకంటే ఇది నాకు యోగకారక దశ, ఇది బ్రహ్మాండంగా ఉంటుంది, దీంట్లో నన్ను ఎవరు కొట్టేవాళ్ళు లేడు, నాకు తిరుగులేదు, ఈ 10 ఏళ్ళు, 16, 20 అట్లా ఏ మహర్దశ అయినా సరే అనుకూలిస్తుంది అనుకోవటానికి లేదు. కాకపోయినా దానిలోంచి ఇబ్బంది పడతారా లేదా బయటపడతారా అనేది మనము మిగతా గ్రహ అంతర్దశలు ఎలా ఉన్నాయి, విదశలు, ప్రాణదశలు, సూక్ష్మదశలు ఎలా ఉన్నాయి, వారు ఎక్కడ ఉన్నారు, వారికి ఏ కనెక్షన్ వచ్చింది ఏ అధిపతితో అనేది మనం పరిశీలించాలి. అలాగే మారకాధిపతి రోగకారక గ్రహ అంతర్దశల్లోనూ కూడా వస్తుంది అని. ముఖ్యంగా ఇక్కడ మారకాధిపతి అని అంటే అంత పని చేస్తాడు అని మనం చెప్పవచ్చు. కొంతమందికి ఆ గ్రహం బాగాలేదనుకోండి, బలం లేదనుకోండి, ఇబ్బంది పెట్టేటట్టయితే ఇబ్బంది పడి కాలం చేయటం అనేది జరుగుతుంది. కాబట్టి ఆ గ్రహ అంతర్దశలోనూ కలుగుతుంది. అలాగే రోగకారక గ్రహ దశలో మారక గ్రహ అంతర్దశలు ఇందాక అనుకున్న దానికి ఇది వైస్ వర్స. కాబట్టి ఆ మహర్దశలో ఈ అంతర్దశలు కానివ్వండి, ఈ అంతర్దశల్లో అంటే ఈ మహర్దశలో ఆ అంతర్దశలు అంటే రోగకారక అంతర్దశల్లో మారక గ్రహ
రోగకారక మహాదశలో మారకాగ్రహ అంతర్దశలో వచ్చినప్పుడు, అలాగే మారకాధిపతి దశలో రోగకారక అంతర్దశలో వచ్చినప్పుడు. కాబట్టి వారు వీరు ఏ మహర్దశ అంతర్దశ కనెక్షన్ వచ్చినప్పుడు ఇక్కడ కొంత ఇబ్బంది ఉంటుంది అని మనము చెప్పవచ్చు. అలాగే మారకాధిపతి గ్రహదశలోని షష్టాష్టమ వ్యయాధిపతి అంతర్దశలు ఇందాక మనం చెప్పుకోవటం జరిగింది. ముఖ్యంగా షష్టాధిపతి, అష్టమాధిపతి, వ్యయాధిపతి వీరి కనెక్షన్ వచ్చినప్పుడు మనకు కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. వాటికి కొంత జపదాన హోమాలు చేసుకున్నట్టయితే మనకు కొంత మంచి జరుగుతుంది అని మనం చెప్పటం జరుగుతుంది. అంటే కొంత అక్కడ కనెక్షన్ వచ్చి గ్రహస్థితి బాగుండి శుభగ్రహాలు కేంద్రాల్లో ఉండి పర్వాలేదు బయటపడతారు అని అనుకుని ఉంటే మనము ఇవి చెప్తాము. అలాగే మెడికల్ పరంగా కూడా ట్రీట్మెంట్ తీసుకుంటూ ముందుకు వెళితే బాగుంటుంది అని మనం చెప్పడానికి ఉంటుంది. అలాగే లేదు కొంత ఇబ్బంది ఉంటుంది, పరిహారం మనం చేసుకున్నా కూడా ఉపయోగం లేదు అంటే ఇక మనకి వాళ్ళు డైరెక్ట్గా చెప్పలేం. కాబట్టి మనం ఆ టైంలో వాళ్ళు వస్తారు, శివుడికి కాస్త అభిషేకం చేసుకోండి, దానికి దానం ఇవ్వండి అని చెప్పని వాళ్ళకి మనం ఊరటగా చెప్పటమే కానీ 100% అక్కడ వాళ్ళు బయట పడతారు అనేది ఉండదు. ఎవరైతే జాతకం చూస్తారో వారికి అది కనెక్షన్ అనేది తెలిసిపోతుంది. కాబట్టి ఆ ఇబ్బంది వస్తుంది అనేది మనకి అర్థమవుతుంది ఆ 3 నెలలు 6 నెలలు టైంలో అటు ఇటుగా. ఎందుకంటే డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేసు ఎంత కరెక్ట్గా చెప్పినప్పటికీ కూడా మనకి ఆ అంతర్దశలు కొంచెం మార్గదశల్లో కొంత మనకి ఆ టైం తీసుకోవటము, ఈ మనకి కొత్తగా వచ్చిన యాప్స్ ప్రకారం అయితేనేమండి చేతితో రాసినప్పటికీ కూడా ఎగ్జాక్ట్ టైం అనేది మనకి అందరికీ కూడా తెలియదు. కాబట్టి కొంత వ్యత్యాసం ఉంటుంది. ఒక 5 నిమిషాలు బయట అప్పట్లో వాళ్ళు చెప్పినా ఇప్పుడు డాక్టర్స్ చెప్పినా కూడా బయటకు వచ్చి ఉంటుంది. కాబట్టి ఆ సమయ వ్యత్యాసం వల్లే మనకి ఇవి ఎగ్జాక్ట్గా కొంత ఒక్కొక్కసారి కనబడదు రిజల్ట్. ఎగ్జాక్ట్ మనకి టైము, డేటు, ప్లేసు ఉంటే 100% కనబడుతుందండి. అందులో సమస్య లేదు. మనకి భగవంతుడు ఇచ్చిన వేదాలలో ఇది ఒక అంగం. కాబట్టి జ్యోతిష్యం మనకి 100%. కాకపోతే ఇది ఈ టైంలో ఇదే అని చెప్పని మనం 2+2 4 అన్నట్టుగా ఇది ఉండదు. కాకపోతే దీనికి మనము ఒక దారి చూపిస్తుంది. ఈ టైంలో బాగోదు, కొంత జాగ్రత్తగా ఉండండి, ఈ టైంలో బాగుంటుంది, పని చేసుకోండి, ఈ టైంలో మీకు ఇలా ఉండే అవకాశం ఉంది అని చెప్పని మనము చెప్పటం జరుగుతుంది. కాబట్టి కొంతమంది వాదిస్తూ ఉంటారు, సో వాళ్ళతో మనకి సంబంధం లేదు. కాబట్టి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులు శ్రేయోభిలాషులకి కూడా షేర్ చేయండి. ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు. సర్వేజన సుఖినో భవంతు. శాంతి శాంతి శాంతి.